The seven purposes of ISKCON by Srila Prabhupada. Second purpose, to propagate a consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of India, Bhagavad Gita and Srimad Bhagavatam. భారతదేశ మహాగ్రంథాలైనటువంటి భగవద్గీత శ్రీమద్ భాగవతాల ఆధారంగా ఈ సమాజంలో భగవత్ చైతన్యాన్ని అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. So today we'll talk about Srimati Radharani's qualities. She has unlimited qualities, but 25 are considered as the most important, principled qualities. ఈరోజు మనం శ్రీమతి రాధారాణి యొక్క దివ్యమైనటువంటి 25 లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఎన్నో అనంతమైనటువంటి కళ్యాణ దివ్య గుణగణాలు కలిగి ఉన్నది రాధారాణి. అందులో ముఖ్యమైనటువంటి 25 లక్షణాల గురించి మనం చెప్పుకుందాం. అనంత గుణ శ్రీ రాధికార పంచశ ప్రధాన ఏ గుణేర వశ హాయ కృష్ణ భగవాన్. Translation by Srila Prabhupada. Srimati Radharani has unlimited transcendental qualities, of which 25 qualities are principal. Sri Krishna is controlled by these transcendental qualities of Srimati Radharani. ఈ శ్లోకానికి ప్రభుపాదుల వారు చెప్పినటువంటి అనువాదం, రాధారాణి అనంతమైనటువంటి కళ్యాణ గుణగణాలు కలిగి ఉంది. దానిలో ముఖ్యమైనటువంటి 25 అత్యంత ప్రధానమైనటువంటి లక్షణాల గురించి ఇక్కడ ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ దివ్యమైనటువంటి గుణాలతో, ఈ దివ్యమైన లక్షణాలతో రాధారాణి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణే ఆకర్షించి నియంత్రిస్తూ ఉంది. Starts with number 1, Mathura. She is very sweet. మొట్టమొదట మాధుర్యమూర్తి అని చెప్పారు. Navavayaha. She is always freshly youthful. తర్వాత ఎప్పుడు నిత్య నవకిషోరి అని చెప్పారు. Chala Abhanga. She has restless eyes. Her eyes always moving around looking for Krishna. చపల నయన, కళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడి కోసం వెతుకుతూ ఉంటాయి. Ujjwala Smita. Having a bright smile. She always smiles very brightly. సముజ్వల దరహాస శోభిత ముఖి అన్నారు. ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క సేవలో నిండుగా నవ్వుతూ ఉంటుంది. Charu Saubhagya. Reka Adhya. Possessing beautiful auspicious lines on her body. అలానే సర్వ శుభ లక్షణ చిహ్న సంపన్నురాలు. రాధారాణి తన యొక్క దివ్య శరీరంపై శుభ చిహ్నాలు కలిగి ఉంటుంది. Gandha Unmadita Madhava. By the wonderful fragrance of her body, she excites Krishna. She makes Krishna very happy with her bodily aroma. శరీర గంధంతో శ్రీకృష్ణుడిని ఎంతో ఎంతో సంతోషపెడుతుందట. Sangeeta Prasara Avijna. She is very expert in singing. గానకళ ప్రవీణురాలు. Ramya Vak. She is having charming speech. Her speech is always very charming. రాధారాణి యొక్క మాటలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వాక్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. Nanma Pandita. She is expert in joking and speaking pleasantly. రాధారాణి చిలోక్తులు విసరడంలో ప్రవీణురాలు, హాస్య కళ కలిగినటువంటిది. ఎప్పుడు కూడా ఎంతో చక్కగా సరదాగా మాట్లాడుతుంటుంది. Vinita. She is very humble and meek. రాధారాణి ఎంతో వినయము వినమ్రత కలిగి ఉంటుంది. Karuna Purna. She is always full of mercy. రాధారాణి ఎంతో కరుణాపూర్ణురాలు. Vidagdha. She is also transcendentally cunning. రాధారాణి దివ్యమైన చాతుర్యం కలిగినటువంటిది. Patava Anitva. She is expert in performing her duties. అలానే తన యొక్క బాధ్యతలు నిర్వర్తించడంలో రాధారాణి ఎంతో ఎంతో ప్రవీణురాలు. Lajja Shila. She is very shy. రాధారాణి ఎంతో బిడియం కలిగి ఉంటుంది. Sumaryada. She is always very respectful. తర్వాత రాధారాణి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది అందరికీ. Dhairya. She is always very calm and cool. రాధారాణి ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా మౌనంగా ఉంటుంది. Gambhirya Shalini. She is always very grave. రాధారాణి ఎప్పుడు ఎంతో గంభీరంగా ఉంటుంది. Suvilasa.
She's expert in enjoying life. అలానే రాధారాణి జీవితాన్ని ఆనందించడంలో ఎంతో ఎంతో అనుభవజ్ఞురాలు. Mahabhava, situated at the topmost level of ecstatic love. అంతేకాకుండా ఎప్పుడు కృష్ణుడికి సర్వోత్కృష్టమైనటువంటి ప్రేమలో ఆమె నిమగ్నమై ఉంటుంది. పరమ ఉత్కర్ష తర్షిణి గోలోక ప్రేమ. She is situated at the topmost level of ecstatic love. సర్వోత్కృష్టమైనటువంటి ప్రేమ భావంలో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటుంది. జగత్సేని యశః. She is the most famous of submissive devotees of Lord Krishna. కృష్ణుడి యొక్క విధేయపూర్వకమైనటువంటి భక్తులలో ఎంతో సర్వోత్కృష్టమైనటువంటి భక్తురాలు. గురు స్నేహ. She is very affectionate to elderly people. అలానే పెద్దవాళ్ళ పట్ల ఎంతో ఎంతో స్నేహభావాన్ని కలిగి ఉంటుంది, ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటుంది. సఖ ప్రణీత వశ. She is very submissive to the love of her friends. తన యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రేమకి ఎంతో విధేయురాలై ఉంటుంది. కృష్ణ ప్రియ ఆబలి ముఖ్య. She is the chief gopis. Among all the dear gopis of Krishna, she is the topmost. కృష్ణుడి యొక్క గోపికలందరిలోకెల్లా సర్వోత్కృష్టమైనటువంటి గోపిక. ఆశ్రవ కేశవ, to whom Lord Krishna is very submissive. ఆ కృష్ణుడే ఎంతో విధేయతను కలిగి ఉంటాడు రాధారాణి పట్ల. She always keeps Krishna under her control with these transcendental qualities. ఈ దివ్య గుణగణాలతో రాధారాణి ఎప్పుడు కృష్ణుని తన యొక్క నియంత్రణలో ఉంచుతుంది. హరే కృష్ణ. అనివాన్ రాధాష్టమి రోజు సాయంకాలం 7 గంటలకు టెంపుల్ సలార్ హాల్లో రాధాష్టమి ప్రశ్నల పోటీ ఉంటుంది. ఆ ప్రశ్నల పోటీకి అందరూ కూడా సమాయత్తం కావాల్సిందిగా తెలియజేస్తూ, భాగవతం ఉపోద్ఘాతము మొదటి స్కందంలో ఉపోద్ఘాతము మొదటి అధ్యాయం 2వ అధ్యాయం, అలానే రాధారాణి సంబంధించినటువంటి బృందావనానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రశ్నల పోటీలో ఉంటాయి. గమనించవలసిందిగా ప్రార్థన. అన్ని వంచన తీర్చే కల్పవృక్షం వంటి వారు, పత్సులను ఉద్ధరించేవారు, కృపాసాగరులు అయిన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యస్య కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचा शहीदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निधाय गौर प्रेमानंदे हरि हरि बोल.